వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద ఈ సెప్టెంబర్ 18న గుడ్ మార్నింగ్ సార్. ఈ ఆళ్ళ నుంచి కూడా ఇక్కడ పని చేస్తాడు. నా పేరు శ్రీరంగం శేషాద్రి. నువ్వేనా పెద్ద కంచి కామకోటి పెట్టకపోతావు అనుకుంటున్నావేంట్రా? ఎదవ ఇంట్రడక్షన్ లో నువ్వుని ఏం చేయాలో చెప్పాడు. మీరేంట్రా డబ్బులు ఎప్పుడు చూడలేదా? లెక్కటనే. ఆయన నాగరాజు గారు, ఈయన సూర్యప్రకాష్ రావు గారు, ఈయన సత్యమూర్తి గారు, ఈయన అప్పారావు. జోడించి కొట్టేస్తాను ఎతవా. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? ఇదేనా క్యాబినెట్ మీటింగ్ అనుకున్నావా? ఎదవ వాటర్ వేసుకుని పని మళ్ళీ ఎదవని. ఈ ఎదవ టీలు కూడానా నాకి? నేను ఎదవలకి ఇవ్వను. నువ్వు నవ్వుతున్నావేంట్రా? శ్రీరంగరంగా నేను నవ్వలేదండి. నవ్వకో చంపేస్తాను రే. ఏం చారి గారి అన్యాయం? ఇన్ని అవమానాలు భరిస్తే ఇంకా ఎందుకు ఇక్కడ పనిచేస్తున్నారు? రిజైన్ చేసేచ్చుగా. నేను ఏమైనా గవర్నర్ ఉద్యోగం చేస్తున్నారా బాబు రిజైన్ చేయడానికి? ఇక్కడికి రావడమే మన చేతుల్లో ఉంటుంది కానీ పోవాలనుకుంటే పైకి తప్ప బయటికి వెళ్ళలేము. ఈ రోజు పంచమి శుక్రవారం, మంచి రోజు, పని మొదలెట్టించండి. ఏంటండి ఈ నోట్లకంతా ఎర్రింకు? ఇది ఎర్రంక్ కాదు, రక్తం. రక్తం ఏంటండి? ఇది ఏమన్నా చెమట వచ్చి సంపాదించిన డబ్బు అనుకున్నారా? అప్పుడప్పుడు ముక్కులు కాళ్ళు చెవులు కూడా కనపడతాయి, కంగారు పడకండి. కానివ్వండి. చారి గారు ఆ మ్యూజిక్ ఏంటండి? పైన ఎవరు ఉంటారు? శ్రీనివాసరావు గారు, ఇక్కడ మనం ఏది విన్నా వినపడినట్టుండాలి, ఏం చూసినా చూడనట్టుండాలి, ఏం తెలిసినా తెలియనట్టుండాలి. అప్పుడే మనం ఇక్కడ ఉంటాం. అర్థమైంది. పైన ఎవరు ఉంటారు? అర్థమైందని తెలిసి కూడా అడుగుతున్నారంటే మీకేం అర్థం కాలేదన్న విషయం నాకు అర్థమైంది. పైన శంకర గౌడ్ గారు చెల్లెలు ఉంటారు. ఆవిడంటే ఆయనకు మహాప్రాణం. ఆయన చెల్లి ఆయన ప్రాణం కాకపోతే మీ చెల్లి అంటే ఉంటదా? ఇంతకీ ఆమె పైన ఏం చేస్తూ ఉంటదండి? బాబు నన్నేం అడగండి. అడిగితే తప్పేంటండి? నారాయణరావు గారు మీ అరిచే చూపించండి. ఏం నాలుగేళ్ళు చూపిస్తున్నారు? ఐదోది లేదు. వచ్చిన కొత్తలో ఇతను కూడా కొంచెం మీలాగే ఓవర్ ఎంక్వైరీ చేశాడు, బెయిల్ తీసేశారు. అడిగిన మాత్రాన బెయిల్ తీసేస్తారా? కోటేశ్వరరావు గారు మీ గుడ్డ కొంచెం పైకెత్తండి. ఇతను మీకంటే కొంచెం ఓవర్ యాక్షన్ చేసి పైకి వెళ్ళి చూసి వచ్చాడు, కన్ను తీసేశారు. ఇది మరీ అన్యాయం. ఏమ్రా, ఒక్క కట్ట కూడా లెక్క పెట్టలేదు. లేదన్నా, ఒక్కసారి మొదలైతే ఇంకా ఆగదు. గంటలు అయిపోద్దన్నా. గంటలు అయిపోద్దా? అయిపోద్దన్నా. ఇది కూడా లెక్క పెట్టి ఇంటికి కూడా. రావు గారు సార్ మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. ఫీల్ అవ్వకూడదు, అడగండి. మనసులో పెట్టుకోకూడదు. అడగండి సార్. మీకు కొంచెం నోటితో ఎక్కువ అండి. ఎత్తున్నాను. ఇదిగో ఇదిగో కాల్చండి. చారి గారు ఒక్క నిమిషం. మొహం మీద ఉతకండి. ఈ ముసలోడికి పాస్ అయ్యలేంటి? తప్పదు రావు గారు, ఆయన ఇంటికి పెద్ద దిక్కు. దిక్కుమాల నోడ్లా ఉన్నాడు. వీడి పెద్ద దిక్కు ఏంటండి? మెల్లగా. ఆయన శంకరగౌడ్ గారి స్వయాన పెదనాన్నగారు చాలా దుర్మార్గుడు. వయసులో ఉన్నప్పుడు వాడు చేయని దుర్మార్గ పనులు లేవు. 10 ఏళ్ల క్రితం సిటీలో సెటిల్ అయిపోయాడు. నమస్కారం అండి. ఒక్క మాటలో చెప్పాలంటే పరమ నికృష్టపు వెధవ. అదే మనం మాట్లాడేది ఏది వాడికి వినిపించదా? వినిపిస్తుంది కానీ కౌంటర్ ఇవ్వలేడు. ఏ అంతే, చెప్పాను కానీ అర్థమైందిలే, మంచిలే కదా. ఈ పడిపోయిన కాళ్ళ మీద మేము పడాలంటావు. నువ్వేమైనా గాడ్ ఫాదర్ అనుకుంటున్నావేంట్రా? రోజు పొద్దున్నే కొబ్బరి నూనె రాసుకుని స్కూల్కి వెళ్ళి కుర్రోడ్లా రెడీ అయిపోతావు. ఎక్కడికి వెళ్తావురా? అసలే నీ మొహం దరిద్రంగా ఉంటది. మధ్యలో ఈ ఎదవ ఎక్స్ప్రెషన్స్ ఒకటి బాబోయ్ చూడలేకపోతున్నావు. ఏం జరిగారు? రావు గారు ఏంటి బెస్ట్ వచ్చినట్టు తిట్టేస్తున్నారు? ఏదో నన్ను తిట్టినా పర్వాలేదండి, ఎవడికి చెప్పుకోలేడు కదరా. నమసేనా నమస్తే నమస్తేనా. దేవుడిని బాడీలో పాటలన్నీ పీకేసి చెవులు మాత్రం ఎందుకు ఉంచారో తెలుసా? ఇవన్నీ వినడానికి. తాగండి. కొత్తగా వచ్చాడు కుర్రాడు. అంత గొప్పగా నచ్చాడు మీకు? ఏంటి ఆయన చూసి పని నేర్చుకోవాలా? అలాగే ఉంటుంది. కొట్టి జాగ్రత్త చేయించి ఇప్పుడు అలాగే మాడతా. అన్న ఈ బస్తా తీసుకెళ్ళి అకౌంట్ సెక్షన్ లో పడే. అలాగే అన్న, ఇప్పుడు తాగాను ఇక్కడ పెట్టాను. ఓకే. ఆ లుక్ ఏంట్రా లెక్కట్టే? ఏంటి మళ్ళీ బస్తానా? ఒక రోజుకి ఒక మనిషి యావరేజ్ గా ఎన్ని గంటలు పనిచేస్తారు తెలుసా? వాయిస్ లెక్తానంట్రా. అసలు మీరు మమ్మల్ని మనుషులాగా తీర్చేస్తున్నారా? ఎన్నా నీ కుడి చాకరీ? ఏం జరిగారు? నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్. ఒరే వచ్చిన 2 రోజే నోరు లెగుతుందంటే నీకు పోయేకాలం దగ్గరికి వచ్చిందా? ఏమన్నా చేసుకో, నేను లెక్క పెట్టను. చారి గారు మీరు లెక్క పెట్టండి. నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్. ఏ సారిగా వీడికి ఎక్కించాల్సినంత ఎక్కించేసి ఇప్పుడు ఏమి అన్న ట్యాక్సులు కడతావా? శ్రీరంగ నీ పని శంకరన్నా. ఏం రా లెక్క పెట్టనన్నావంట? అవును సార్, అంతేగా చారి గారు. నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్, నాకేం తెలీదు. చూడని నీడు చెప్తానంటుంటే సారిగాడు వద్దంటున్నాడు. శంకర్ అన్న దగ్గర వంకర మాటలు మాట్లాడితే కోసి కాకులకేస్తా. ఏమ్రా దిమాగ్ ఖరాబ్ అయిందా? లేదు సార్, ప్రపంచం అడ్వాన్స్ అయింది. రేడియో కనిపెట్టామని రిలాక్స్ అయి ఉంటే టీవీ వచ్చిండేదా?
టీవీ వచ్చింది కదా అని తీరిగ్గా కూర్చోంటే కంప్యూటర్ కనిపెట్టే వాళ్ళమా? అలాగే కంప్యూటర్ కనిపెట్టామని కళ్ళు నెత్తి నెక్కే కరెక్ట్ గా గెట్ చేశారు. ఏం సారి గారు? ఏమన్నా తెలియదు. 10 మంది కలిసి 10 రోజులు చేసే పని ఒకే మనిషి ఒకే రోజు చెయ్యొచ్చు. అంటే రోజుకి 10 గంటల్లో ఒకే మనిషి 100 మంది చేసే పనిని పూర్తి చెయ్యొచ్చు. సొల్లొద్దు. సొల్లు కాదు సార్, సొల్యూషన్. నాకు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి, చేసి చూపిస్తాను. ఏమిరా ఇది పాల డబ్బాలు ఎక్కున్నది? పాల డబ్బా కాదు సార్, కౌంటింగ్ మిషన్. ఇది 30 సెకండ్లకి 100 నోట్లు, నిమిషానికి 20,000, గంటకి 12 లక్షలకి పెడతారు సార్. అట్లనా? ఎట్లా చేయాలరా ఇది? ఏలే సార్, ఇలా తీసుకున్నావా, ఇక్కడ పెట్టావా, అంతే పోతూనే ఉంటుంది. మనం ఏం చేయక్కర్లేదు. అరే మస్తు ఉంది రావు. ఇంకో 2 ఆర్డర్ మీరు ఎన్ని చెప్తానే సార్. ఆవురా కత్తి, దీనికి జీతం ఎంత ఇస్తుర్రా? ఈడికి జీతం ఎందుకులే అన్న, తిండి అర్థం ఎక్కువ. అట్లనా? నీ జీతం ఏందో? 4,000 ఇస్తున్నారన్న, 1000 పెంచుతా అన్నారు. గా పెంచేది ఏదో దీనికి పెంచి టోటల్ 5 ఫిక్స్. రావు గారు మీరు భోంచేరా? చేస్తా, ఎందుకు చేయం? రండి లైన్లో నిలబడదాం. ఎలాగో చివరినున్నాం, అక్కడ నిలబడే బదులు ఇక్కడ కూర్చోడం బెటర్ కదా. కరెక్ట్ గా చెప్పారండి. బ్రెయిన్ యూస్ చేస్తే స్ట్రెయిన్ దొరుకుతుంది చారి భయ్యా. ఆ విషయం ఆల్రెడీ ప్రూవ్ చేశారు కదా సార్ మీరు. పళ్ళెం ఇచ్చింది తినటానికి, తీని మారు కొట్టడానికి కాదు. నాకు సంగీతం అంటే ప్రాణం అన్న. ఖాళీగా కూర్చునే బదులు దరివేసుకుంటే తప్పేమని చెప్పు. పైగా సంగీతానికి పశువులు పావులు స్పందించడం మనం చూస్తూనే ఉంటాం. ఏం చారి గారు? నేను ఎప్పుడు వెళ్ళలేదు, నన్ను ఇన్వాల్వ్ చేయండి సార్. సోదాపి వెళ్ళి తినండి. అలాగే సార్. మనం ఏం చేసామండి, అలా మాట్లాడితేంటాడు? ఏమండి నన్ను ఇన్వాల్వ్ చేయకండి, మీతో స్నేహం నా ప్రాణం మీదకి వచ్చేటట్టు. సరే భయ్యా, పైనుంచి ఎవరు దరివేసింది? ఐఎమ్ ఫీలింగ్ హంగరీ సార్. ఏం పాటలు రావు గారు అంత ఎంజాయ్ చేస్తున్నారు? హిందీ సాంగ్ చారీజీ. ఓహో, అర్థం కాకపోతే అన్ని బానే ఉంటాయండి. ఆమిర్ ఖాన్ పాటలు అర్థమైనా బానే ఉంటాయి బాసు. ఇన్ఫాక్ట్ ఆ ఖాన్ అంటే నాకు ఇష్టమేనండి. చూసారా, మన ఇద్దరు ఇంట్రెస్ట్ ఎలా కోయిన్సైడ్ అయిపోతున్నాయి కదా. అదేనండి, అందుకే మన ఇద్దరు కొలీగ్స్ అయ్యాం. మన కొలీగ్స్ అవుతాం. నీ పొట్టి పెద్దముండవండి, అలాంటి బూతు మాటలు మాట్లాడకండి. అయితే ఏంట్రా అంటే మా తాతగారు తిరుమల తిరుపతి దేవస్థానంలో పళ్ళు తిరిగిపోతాయి అత్తవ్వాన్ని. ఈ మిషన్ వచ్చిన తర్వాత కళ్ళు ఎత్తికెక్కేసి పనులు లేకుండా పోనీరా మీకు. ఈ రన్నింగ్ వచ్చేస్తే ఇంకా అకౌంట్ రెడీ అవ్వలేదు. ఏం చారి గారు? సార్ నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్, మీకు దండం పెడతాను. రే చారిగా సార్, ఇదంతా నీ ట్రైనింగే కదరా? నాకు ఆయనకి అసలు సంబంధం వచ్చాము. నేను వెళ్ళాలనుకున్నావా? ఓ ఇద్దరు పూసేసుకున్నారు, టేస్ట్ కలిసిపోయి ఏంట ఈ పరిచయం ఎదురుస్తాను. చెప్తాను రే నీ పని. ఏమరా లెక్కలు రాయనున్నావంట? అంతా ఈ చారిగా ట్రైనింగ్ అన్నా. కనకదాస్ గారు ఇది చాలా అన్యాయం అండి. శంకర్ బాబు గారు నా బతుకు మీకు తెలిసిందే కదండి. ఇదంతా రావు గారి డెసిషనేనండి. Yes, it's my decision. Actually, ఇక్కడ ఏం జరుగుతుందంటే, a man can make a lot of mistakes, but a computer cannot. Finally, what I want to say is, 10 మంది కలిసి 10 రోజులు చేసే పని ఒకే మనిషి ఒకే రోజులో చేసి చూపెట్టు. అల్లరీడు పిల్లగాడు అకటాయి కానకాడు అందరికి నచ్చిన పాటు. నెక్స్ట్ పేమెంట్ ఎప్పుడు ఇస్తావు? 10 రోజులు ఇస్తాను సార్. మాట మీద ఉంటావా? తప్పకుండా ఇస్తాను సార్. సార్ లేకపోతే సార్ ఏం లేదండి, ఏసీలు లేకపోతే కంప్యూటర్లు హ్యాంగ్ అయిపోతాయి సార్. హ్యాంగ్ అంటే ఏంద్రా? అంటే అయిపోతాయి. దానికి దీనికి ఏంద్రా కనెక్షన్? సంబంధం అంటే ఏం చెప్తామండి, మనకి ఫుడ్ ఎలాగో వాటికి ఏసీ అలాగా. అట్లనా? గట్లనే. వంకాలతో నడవదు. కష్టం సార్. ఎన్ని కావాలి? అంటే రూమ్ కొంచెం పెద్దది, చాలా మంది ఉన్నాం, ఐ మీన్ చాలా కంప్యూటర్స్ ఉన్నాయి. 2 ఉంటే మేనేజ్ చేసేచ్చు. నాయనా గది కంప్యూటర్ల విషయం ఇడిసేయి. శంకర్ గౌడ్ అండ్ కో ఎలా ఉంది సార్? బడే హుషారుగానే ఉన్నావురా. అచాక్ ఇది మనకు అవసరమా? అవసరం ఉంటేనేం సార్, ఇది మీ సామ్రాజ్యం అనే సిటీలో అందరికి తెలియద్దు. రే కత్తి కతే అన్నా, ఈయనకి జీతం ఏమిస్తుర్రా? మొన్నే అనవసరం కంగారు పడి పోయి పెంచేవన్నా. ఇంకో 2 పెంచేరా ఈయనకి.